ఎవరికి పిత్తవృద్ధి చేసే ఆహారాలు, విహారాలు, విచారణలు ఉంటాయో అలాంటి వారికి ఈ మంగుమచ్చలు వస్తాయి. పిత్తవృద్ధి చేసే ఆహారాలు అంటే మాంసాహారాలు, తయారు చేసిన పదార్థాలు, రెడీమేడ్ పదార్థాలు, నూనె పదార్థాలు, మద్యపానము, ధూమపానము, తంబాకు, గుట్కా ఈ అలవాట్లు ఉండే వాళ్ళకు ఈ మంగుమచ్చలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఇంకా పోతే విహారాలు అంటే ఎవరైతే ఎక్కువ ఎండ ఏడిమిలో తిరుగుతారో, కలుషితమైన ప్రదేశాల్లో తిరుగుతారో, ఎక్కువ దుమ్ము ధూళి కూడిన ప్రదేశాలలో అంటే ఇండస్ట్రియల్ ఏరియాలలో కెమికల్తో కూడిన గాలులతో తిరిగే వారికి కూడా ఈ మంగుమచ్చలు రావచ్చు, వచ్చేకి చాలా అవకాశాలు ఉన్నాయి. విచారణలు అంటే ఎక్కువగా నెగటివ్ ఆలోచనలు చేసేవారికి, తృప్తి లేని వారికి, ఎంత చేసినా తృప్తి ఉండదు, వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. అలాంటి వారికి, ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకు, ఎక్కువ ఆలోచనల మీద ఆలోచనలు అట్లే ఓవర్ థింకింగ్ చేసుకుంటూ పోతుంటారు. అలాంటి వారికి కూడా ఈ మంగుమచ్చలు వస్తాయి. మరియు ఇంకా పోతే కోపము తాపము ఉండేవారిలో కూడా ఈ పిత్తవృద్ధి జరుగుతుంది. ఈ పిత్తవృద్ధి జరిగేటప్పుడు చర్మము ఇలాంటి సంకేతాలు చూపిస్తుంది. ఎలాంటివి? ఇవే ఈ మంగుమచ్చలు, స్కిన్ డిసీజెస్ కొన్ని. మనం ఎప్పుడైతే ఇలాంటి వాటిని మానేస్తామో అప్పుడు దీనికి సగం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితుంది. అంటే ఇలాంటి వాటిని మానుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనికి ఇంటిలోనే చికిత్స చేసుకోవచ్చు. దానికి 2 చెంచాల అలోవెరా గుజ్జు, మనం ఇంటి ముందర చెట్టు వేసుకుంటాం, దాని గుజ్జు, 2 చెంచాల ఎస్టుమది చూర్ణం ఆయుర్వేద అంగళ్ళలో దొరుకుతుంది. వేరే ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఏమి ఉండదు. 2 చెంచాల నువ్వుల నూనె కూడా దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో. ఎక్కువ ఖర్చు ఏం లేదు. దీనికి బాగా మిశ్రమం చేసి ఉదయం లేచిన వెంటనే ఈ మూడింటిని బాగా మిశ్రమం చేసి ఎక్కడైతే మంగుమచ్చలు ఉన్నాయో వాటి మీద బాగా లేపనం చేయాలి. అంటే బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత బాగా ఆరిన తర్వాత అంటే ఒక గంటకు ఆరిపోతున్న తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ విధంగా 1 నెల రోజులు చేయండి. తక్కువ ఖర్చు, ఇంట్లోనే 1 నెల రోజులు చేయండి. ఒకవేళ ఫలితం ఉండు 100% దొరుకుతుంది. కాకపోతే ఫలితం లేదనుకుంటే ఆయుర్వేద వైద్యున్నే సంప్రదించండి. రెడీమేడ్ మందులు ఏవి పనిచేయవు. ఏవేవో ఆన్లైన్లలో చూపిస్తుంటారు, అవి ఏవి దీనికి పనిచేయవు. దీనికి పరిహారము 90% మన చేతుల్లోనే ఉంది, 10% వైద్య